సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా. వాటిలన్నింటినీ క్లియర్ చేయడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్. సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అని చెప్పి వింటున్నాం మ్యూచువల్ ఫండ్స్లో. అసలు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏంటి, వాటి గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా. సో మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మనకు తెలుసు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్, పాపులర్ ఇన్వెస్ట్మెంట్, అందరికీ యాక్సెసిబుల్ ఉండే ఇన్వెస్ట్మెంట్. ప్రతి ఒక్కరికి ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్. కానీ కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే, ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ పెట్టేదే ఎందుకంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేసేవాళ్ళం? స్టాక్స్ వేల స్టాక్స్ ఉన్నాయి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయో నాకు తెలియదు, ఈక్విటీలో పెట్టాలనుకుంటున్నాము, అందుకోసం మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే, మ్యూచువల్ ఫండ్లో కూడా రకరకాల కేటగిరీస్, అట్లీస్ట్ 35 to 40 కేటగిరీస్ ఉన్నాయి. అండ్ 51-52 కంపెనీస్ ఉన్నాయి. అంటే ఎట్ ఎనీ టైం ఒక 3,000 వరకు ఫండ్స్ ఉన్నాయి. సో ఏ ఫండ్ అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే రకరకాల కేటగిరీల్లో ఒక కేటగిరీ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనమాట. సో ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఏంటంటే, ఫ్లెక్సీ అనేది అంటే ఫ్లెక్సిబుల్, క్యాప్ అనేది మార్కెట్ క్యాప్ అనమాట. సో బేసికలీ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో క్లాసిఫికేషన్లో మల్టిపుల్ రకాలుగా క్లాసిఫై చేస్తాము. ఒక రకం ఏంటంటే మార్కెట్ క్యాప్, అంటే అవి ఎటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయో దాన్ని బట్టి, అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే పెద్ద కంపెనీస్ మార్కెట్ క్యాప్ ప్రకారం వాటిలో చేసేది లార్జ్ క్యాప్ అంటాము. మిడ్ క్యాప్ అంటే 51 నుంచి 250 వరకు సైజ్డ్ ఉన్న కంపెనీస్. స్మాల్ క్యాప్ అంటే బియాండ్ 250 కంపెనీస్ అనమాట. సో లార్జ్ క్యాప్ అంటే నువ్వు ఇంత పోర్షన్ లార్జ్ క్యాప్లో చేయాలి, 65-70% చేయాలి, రెస్ట్ 30% కెన్ బి ఎనీవేర్. సేమ్ విత్ ద మిడ్ క్యాప్, అంటే మిడ్ క్యాప్లో ప్రిడామినెంట్గా అమౌంట్ని చేయాల్సి వస్తుంది. స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్. బట్ ఫ్లెక్సీ క్యాప్కి ఏంటంటే ఇటువంటి రూల్స్ ఏమీ ఉండవు అనమాట. ఉండకుండా ఫండ్ మేనేజరు తను మార్కెట్ సైకిల్స్ తగ్గట్టు ఎటువంటి ఈక్విటీ దాంట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తాడు. సో అంటే సపోజ్ మార్కెట్ సైకిల్లో తనకు అనిపిస్తుంది లార్జ్ క్యాప్ బాగా ఉంది ఇప్పుడు అని లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్ ఎక్కువ ఇవ్వచ్చు. ఆర్ మిడ్ క్యాప్కి ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు మిడ్ క్యాప్స్ బాగా పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఇవ్వచ్చు. లేదు స్మాల్ క్యాప్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫండ్ మేనేజర్. అందుకోసమే ఇది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటాం. సో యూజువల్లీ ఏంటంటే ఫండ్ మేనేజర్స్ కూడా ముందే చెప్తారు, మేము లార్జ్ క్యాప్ హెవీ ఆర్ మిడ్ క్యాప్ హెవీ ఆర్ స్మాల్ క్యాప్ హెవీ అని ముందే చెప్తారనమాట. ఎటువంటి లిమిట్స్ ఉండవు. ఫండ్ మేనేజర్కి ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఎటువైపు అంటే అటువైపు తీసుకెళ్ళొచ్చు. అట్లని చెప్పి డైనమిక్ యాసెట్ లాగా కాదు, ఇది యాసెట్ మాత్రం, ఈక్విటీ మాత్రమే. లైక్ ఇంకో కేటగిరీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి, అదే డైనమిక్ యాసెట్ అలొకేషన్ అంటే ఏంటి, ఇది అంటే ఇక్కడ యాసెట్ ఓన్లీ ఈక్విటీయే. డైనమిక్ యాసెట్లో అయితే కావాలంటే డెట్లో పెడతారు, ఈక్విటీలో పెడతారు, వేరే యాసెట్లో కూడా పెడతారు అనమాట. ఇక్కడ మాత్రం ఎగ్జాంపుల్ ఓన్లీ ఈక్విటీ, అది ఫ్లెక్సిబుల్, అది స్కోప్ అనమాట. దెన్ సో అది ఫ్లెక్సీ క్యాప్. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఎవరికి ఇన్వెస్ట్ చేసుకోవాలి, దానివల్ల ఏంటి ఉపయోగాలు, ఎట్లా చేసుకోవాలి ఒకసారి చెప్తారా? తప్పకుండా. సో ఎవరికైతే అంటే నాకు మార్కెట్ క్యాప్ సంబంధం లేదు, నాకు ఏమంటారు మార్కెట్ తగ్గట్టు కానీ ఆర్ ఫండ్ మేనేజర్కి వదిలేస్తున్నాను ఆర్ పాస్ట్ రిజల్ట్ చూస్ చేస్తున్నాను అనుకుంటే, మనము ఫ్లెక్సీ క్యాప్ ఏంటంటే ఒక ఫండ్లో అంటే రకరకాల స్ట్రాటజీస్ బేస్డ్ ఆన్ ద థీమ్ జనరల్గా జరుగుతుంది. ఫండ్ మేనేజర్ తన ఇష్టం, మనం చాయిస్ తనకిస్తున్నాం కాబట్టి మారుస్తూ ఉంటాడు. సో అట్లా ఎక్స్పోజర్ కావాలి అనుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, నీకు ఆల్రెడీ కొన్ని సెట్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, మీ పోర్ట్ఫోలియోలో కొంచెం డైవర్సిఫై చేసుకోవడానికి కూడా ఫ్లెక్సీ క్యాప్ ఒక ఆప్షన్ అనమాట. సో అదొక రీజను. దెన్ థర్డ్ ఆబ్వియస్లీ అన్నిట్లాగా ఈక్విటీ, ఇది యూజువల్లీ మల్టీ క్యాప్లోనే, అంటే మల్టీ క్యాప్ అంటే ఏంటి, 25% ఏమో లార్జ్, 25 మిడ్, 25 స్మాల్ క్యాప్, మిగిలిన 25 కెన్ బి ఎనీథింగ్ అనమాట. అది మల్టీ, అంటే ఫిక్స్డ్ కంపల్సరీ 25, రెస్ట్ ఆఫ్ ద 25 కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ అలా కాదు, 75 కెన్ బి లార్జ్ క్యాప్, 75 కెన్ బి మిడ్ క్యాప్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సో మన పోర్ట్ఫోలియోలో కొంచెం వేరియేషన్ కోసం కానీ, పోర్ట్ఫోలియోలో ఆల్ఫా జనరేట్ చేయడానికి కానీ, డైవర్సిఫికేషన్ కోసం కూడా ఫ్లెక్సీ క్యాప్ని వాడుకోవచ్చు అనమాట. సో ఈజీ టు కస్టమైజ్ టు అవర్ సెల్ఫ్. అండ్ కస్టమైజ్ కన్నా యూజువల్లీ ఫ్లెక్సీ క్యాప్లో వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లార్జ్ క్యాప్ అంటే అన్ని లార్జ్ క్యాప్స్
ఓన్లీ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తాయి. Hmm. 75% తప్పదు. సేమ్ వే మిడ్ క్యాప్లో కూడా అంతే, మొత్తం మేజర్ అమౌంట్ అంతా మిడ్లోనే. ఇక్కడ అలా కాదు, నువ్వు ఫండ్ మేనేజర్ హిస్టరీని బట్టి వాళ్ళని బట్టి నువ్వు ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఎక్కువగా ఇట్లాంటి హెవీగా ఉన్న ఫండ్ కావాలి, అండ్ కావాలంటే సిచ్యువేషన్ బట్టి చేంజ్ చేయగలిగే ఫండ్ మేనేజర్ కావాలంటే ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ ఏ గుడ్ ఆప్షన్ అనమాట. ఓకే సార్. మరి దీంట్లో మనకి టాప్ ఫ్లెక్సిబుల్ ఫండ్స్ ఏంటి? ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. సో టాప్ ఫండ్స్ వచ్చేసి అందరూ ఏంటంటే ఈ కాలంలో ఎస్పెషల్లీ సొంతంగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళలో రెండే రకాలుగా అయిపోయారు. ఒకరు ఈ ఫండ్ పేరు చెప్తాను, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని. ఐదర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆర్ ఇన్వెస్ట్ చేయని వాళ్ళే తయారైపోయారు, అంటే అంత పాపులర్ అయిపోయింది అనమాట. సో రిటర్న్స్ కూడా డీసెంట్గా ఉండింది లాస్ట్ 1.5 yearలో. మార్కెట్స్ డౌన్ ఉన్నప్పుడు బికాజ్ వాళ్ళు క్యాష్ హెవీగా, అంటే వాళ్ళు క్యాష్లో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా క్యాష్లో 30% పక్కన కూర్చున్నారు కాబట్టి మార్కెట్ ఫాలో అవుతున్నా పడలేదు, ఎందుకంటే క్యాష్లో హెవీగా ఉన్నారు కాబట్టి. సో అందుకోసమే ఆ ఫండ్ కొంచెం పాపులర్ అయింది సొంతంగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ చాలామంది సొంతంగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు డైరెక్ట్ ఫండ్స్లో జస్ట్ రిటర్న్స్ చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఏ కేటగిరీ ఏదని, ఆబ్వియస్లీ ఫ్లెక్సీ క్యాప్ పర్ఫామ్ బాగా చేసింది, అందులో ఇది బాగా చేసింది, ఎందుకు తెలీదు వాళ్ళకి. బట్ రీజన్ ఏంటంటే క్యాష్ హెవీ ఉండడం వల్ల బాగా పర్ఫామ్ చేసింది. సో పరాగ్ పారిక్ అండ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ కూడా మంచి ఫండ్. ఇంకోటి కోటక్ రైజింగ్ కూడా ఉంది కదా సార్ హెచ్డిఎఫ్సి అన్నిట్లో, ఈక్విటీలో కానీ దీంట్లో హెచ్డిఎఫ్సి కానీ. ఫ్లెక్సీ క్యాప్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫండ్, బాగా ఉంది. సో ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో చాలా ఓల్డ్ ఫండ్. అట్లాగే ఐసిఐసిఐ పొటెన్షియల్ది కూడా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ బాగా ఉంది, అండ్ కోటక్ ఫ్లెక్సీ క్యాప్, అండ్ లాస్ట్ వచ్చేసి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్. ఈ 5 ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో టాప్ అనుకోవచ్చు. చాలా బాగున్నాయి. 3 years రిటర్న్స్ కానీ 1 year రిటర్న్స్ అంటే అన్ని ఫండ్స్ ఒకే రకంగా అనుకోండి, అందుకు డౌనే ఉంటుంది. బట్ లాస్ట్ 3 years రిటర్న్స్ తీసుకుంటే మాత్రం ఈ ఫండ్స్ బాగా ఉన్నాయి. పోర్ట్ఫోలియో కూడా మిడ్ క్యాప్ అవసరానికి తగ్గట్టు మారుస్తూ ఉన్నారు. సో మంచి ఫండ్ మేనేజర్స్ ఉన్నారు, వెల్ మేనేజ్డ్ ఫండ్స్. సో దేర్ బై ఏంటంటే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ కావాలి లాంగ్ టర్మ్కి. అంటే యూజువల్లీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు మనం ఏం చూస్తామంటే ఒక 14-15% పర్ యానం వస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు ఫ్లెక్సీ క్యాప్ యూజువల్లీ ఏంటంటే దానికన్నా కొంచెం ఎక్కువే ఇస్తుంది. ఎందుకంటే కైండ్ ఆఫ్ ఫూల్ మన ఇన్వెస్ట్మెంట్స్ అట్లా ఉంటాయి ఇక్కడ. సో అవసరానికి తగ్గట్టు మారుతూ ఉంటాయి కాబట్టి 14-15 కన్నా ఎక్కువగానే ఇస్తుంది. సో ఒక మీ పోర్ట్ఫోలియోలో పక్కా ఒక ఫ్లెక్సీ క్యాప్ కొంచుకుంటే మంచిది. సో అందులో ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంత పోర్షన్ ఇవ్వాలనేది మీ పోర్ట్ఫోలియో సైజుని బట్టి, మీ పోర్ట్ఫోలియో మిగిలిన ఫండ్స్ని బట్టి, మీ ఫండ్ మేనేజర్ని ఆర్ మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ని కనుక్కొని ఈ కేటగిరీని కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. సో యూజువల్లీ స్టేబుల్ రిటర్న్స్ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు మచ్ మోర్ డైనమిక్ ఇన్ నేచర్, అవసరానికి తగ్గట్టు కేటగిరీ మారుస్తారు కాబట్టి టాప్ రిటర్న్స్ కాకపోయినా బట్ యూజువల్లీ స్టేబుల్ రిటర్న్స్ రావడానికి ఫ్లెక్సీ క్యాప్లో అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్లెక్సీ క్యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.